హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు మేనేజ్మెంట్స్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు మన నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని మేనేజ్మెంట్స్, అందులో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ప్రతి మేనేజ్మెంట్లో కూడా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాని ప్రకారంగా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. సో ఇందులో కొన్ని ఫ్యూచర్లో మీ యొక్క ప్రమోషనల్ ఛానల్కి కూడా యూజ్ అయ్యేటువంటి మేనేజ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు మేనేజ్మెంట్ని చూస్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మేనేజ్మెంట్ ఎంపీపీ లేదా జెడ్పీపీ. ఎంపీపీ అంటే మండల్ పరిషత్, జెడ్పీపీ అంటే జిల్లా పరిషత్. సో ప్రతి విలేజ్లో కూడా ప్రతి విలేజ్లో కూడా మనకు ఈ ఎంపీపీ అండ్ జెడ్పీపీ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల్ పరిషత్ పాఠశాలలు అనేవి ఉంటాయి. సో ఇందులో అడ్వాంటేజ్ ఏమిటి అంటే ప్రతి విలేజ్లో ఉంటాయి కాబట్టి మనకు ట్రాన్స్ఫర్స్లో ఈజీగా ఉంటుంది. మరికొందరు ఏ విధంగా థింక్ చేస్తారు అంటే, సో నేను చదివినటువంటి ఊర్లోనే టీచర్గా వెళ్ళాలి, లేదంటే వాళ్ళ ఊరికి నియర్ బై విలేజెస్లోనే జాబ్ చేసుకోవాలి, లేదా విలేజ్లోనే నేను జాబ్ చేయాలి, ఇటువంటి ఒపీనియన్స్ అయితే ఉంటాయి. సో అటువంటి వాళ్ళకైతే ఈ ఎంపీపీ జెడ్పీపీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఇవి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అయితే ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్లో కూడా మీరు ఈజీగా మీరు నచ్చిన చోటుకైతే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మున్సిపాలిటీ, సో ప్రతి డిస్టిక్లో మున్సిపాలిటీస్ అయితే కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నట్లయితే కనుక రాయదుర్గం, హిందూపూర్, అంటే సత్యసాయి ప్లస్ అనంతపూర్ రెండు కలిపి చెప్తున్నానండి. రాయదుర్గం, హిందూపూర్, కదిరి. సో ఈ విధంగా మీరు మున్సిపాలిటీ ఏరియా అంటే టౌన్ ఏరియాస్లో మీకు వర్క్ చేయడం ఇష్టం ఉన్నట్లయితే మీరు మున్సిపాలిటీ అయితే చూస్ చేసుకోవచ్చండి. సో ట్రాన్స్ఫర్స్ కూడా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీనే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అన్ని మేనేజ్మెంట్స్ అంతే అండి. ఏ మేనేజ్మెంట్ నుంచి ఆ మేనేజ్మెంట్కి మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. సో మున్సిపాలిటీ నుంచి ఎంపీపీకి వెళ్తాము, లేదంటే ఎంపీపీ నుంచి కార్పొరేషన్కి వెళ్తాము, ఇట్లా అయితే ఉండదు. సో మీరు ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ అయితే చూస్ చేసుకుంటారో సో ఇంకా మీరు రిటైర్డ్ అయ్యే వరకు అదే మేనేజ్మెంట్లోనే ఉంటారు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. సో మున్సిపల్ కార్పొరేషన్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో అనంతపూర్కి హెడ్ క్వార్టర్ అనంతపురే కాబట్టి సో ఈ అనంతపూర్లో ఉండేటువంటి స్కూల్స్ అనేవి మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వస్తాయి. సో మీరు లైఫ్ లాంగ్ ఇంకా అనంతపూర్లోనే సెటిల్ అవ్వాలి అనుకుంటే, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ అయితే చూస్ చేసుకోవచ్చండి. సో మీరు ఈ విధంగా హెడ్ క్వార్టర్ మున్సిపల్ కార్పొరేషన్ చూస్ చేసుకున్నారు అనుకుంటే ఆ ఏరియా అంటే అనంతపూర్ తీసుకున్నారు అనుకోండి, అనంతపూర్లోనే ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి ఇలా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మున్సిపల్ కార్పొరేషన్. సో మీరు సిటీస్లో ఉండడం మీకు ఇష్టమైనట్లయితే, లేదంటే సిటీస్లోనే వర్క్ చేయాలి అనే ఒపీనియన్ మీకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఆప్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్సే, కానీ మేనేజ్మెంట్లలో గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయితే ఉందండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే వీటికి ఎంపీపీ అండ్ గవర్నమెంట్ ఈ రెండింటిని లోకల్ బాడీస్ అని పిలుస్తారు. ఎంపీపీ అండ్ గవర్నమెంట్, ఇందులో ఈ రెండింటిని కలిపి లోకల్ బాడీస్ అని పిలుస్తారండి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటాయి, ఇవి లిమిటెడ్ స్కూల్స్. సో నెక్స్ట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ చాలా లిమిటెడ్. నెక్స్ట్ మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళాలి అన్న గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కే వెళ్ళాలండి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో శ్రీ సత్యసాయి తీసుకున్నట్లయితే కనుక ఓన్లీ 5 గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళాలి అనుకుంటే ఆ 5లోనే తిరగాలండి, మరి పక్కనకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఆశ్రమ పాఠశాలలు. ఈ ఆశ్రమ పాఠశాలలు అనేవి 3 to 8th క్లాస్ లేదంటే 10th క్లాస్ వరకు కొన్ని చోట్ల అయితే ఉంటాయి. సో ఇక్కడ వీటన్నిటికీ డిఫరెన్స్ ఏమిటి అంటే బేసిక్ పే, శాలరీ పరంగా బేసిక్ పే అనేది అందరికీ ఈక్వలే అండి. బేసిక్ పే
అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ మున్సిపాలిటీ హైయెస్ట్ హెచ్ఆర్ఏ ఇచ్చేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్. సో సిటీస్లో ఉంటారు కాబట్టి అక్కడ హౌస్ రెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో హెచ్ఆర్ఏ విషయంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక 2 to 3,000 లేదా 3 to 4,000 అనేది మిగతా మేనేజ్మెంట్ల వాళ్ళకంటే ఎక్కువ శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ. సో ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ అనేది ఎంపీపీ జెడ్పీతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ హైయెస్ట్ శాలరీ అంటే ఒక 3 to 4,000 ఎక్కువ వచ్చేది కార్పొరేషన్కి. సో ఈ కార్పొరేషన్కి నెక్స్ట్ మున్సిపాలిటీకి కూడా డిఫరెన్స్ ఒక 2 to 3,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ నుంచి మండల పరిషత్ ఇక్కడ కూడా 2 to 3,000 అయితే శాలరీ మున్సిపాలిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో హైయెస్ట్ వచ్చేది కార్పొరేషన్ వాళ్ళకి హెచ్ఆర్ఏ పరంగా, నెక్స్ట్ మున్సిపాలిటీ, నెక్స్ట్ ఇంకా ఎంపీపీ జెడ్పీపీ అంటే వీళ్ళు టౌన్ ఏరియాస్ అంటే మండల్ లెవెల్లో ఉంటారు కాబట్టి అక్కడ హౌస్ రెంట్ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో హెచ్ఆర్ఏ అనేది తగ్గిస్తారు. సో శాలరీ పరంగా బేసిక్ అయితే ఈక్వల్గా ఉంటుంది. ఈ హెచ్ఆర్ఏ అనేది డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇవన్నీ బెనిఫిట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఎంపీపీ లేదా జెడ్పీపీ చూస్ చేసుకున్నారు అనుకోండి, మీకు ప్రమోషన్ అనేది చాలా లేట్గా వస్తుంది. ప్రమోషన్ పరంగా అయితే ఫస్ట్ ఏ మేనేజ్మెంట్కి తొందరగా ప్రమోషన్ వస్తుంది అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్క్ చేసేటువంటి టీచర్స్కి గవర్నమెంట్ మేనేజ్మెంట్లో వర్క్ చేసే టీచర్స్కి తొందరగా ప్రమోషన్ అయితే వస్తుంది. నేను తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ ఇదే కాబట్టి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ తీసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయండి. సో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే గవర్నమెంటే పెట్టుకోవాలి. ఈ స్కూల్స్ అనేవి చాలా అంటే చాలా రేర్. సో ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఒక మండల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే నియర్లీ ఒక 2-3 మండల్స్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ అయితే ఇదండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ అయితే ప్రమోషన్. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 years తర్వాత వెంటనే మీకు ప్రమోషన్ వస్తుందండి. మీరు ఎస్జిటిగా ఇక్కడ అపాయింట్ అయితే మీది బిఎడ్ కంప్లీట్ అయి ఉన్నట్లయితే బిఎడ్ కంప్లీట్ చేసుకొని మీరు ఎస్జిటిగా అపాయింట్ అయి ఉన్నట్లయితే 2 years కంప్లీట్ అయిన వెంటనే మీకు ప్రమోషన్ అయితే వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి కూడా 2 years 3 years అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను వర్క్ చేస్తున్నటువంటి స్కూల్లో నాకంటే ఇంతకు ముందు వర్క్ చేస్తున్న సార్ అయితే 14 years. ఆ సార్ జాయిన్ అయినటువంటి 2 yearsకే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయ్యి వెళ్ళడం జరిగింది. సో ప్రమోషన్ ఛానల్లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్కి ఇస్తారండి. సో నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్లో నెక్స్ట్ వేటికి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపాలిటీలో వర్క్ చేసేటువంటి టీచర్స్కి నెక్స్ట్ ప్రమోషన్స్ అయితే తొందరగా వస్తాయి. సో ఇంకా ఎంపీపీ జెడ్పీపీ వాళ్ళకైతే చివరిగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు థింక్ చేసి మీరు విలేజ్లో వర్క్ చేయాలి అనుకుంటే సో ఎంపీపీ జెడ్పీపీ చూస్ చేసుకోండి. లేదా సిటీస్లో లేదా మున్సిపాలిటీ లెవెల్లో అయితే ఈ మున్సిపాలిటీ అయితే తీసుకోండి. హైయెస్ట్ శాలరీ మాకు కావాలి అనుకున్నట్లయితే మీరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే చూస్ చేసుకోండి. సో ప్రమోషన్ తొందరగా రావాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయితే తీసుకోండి. సో మీరు అక్కడ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు లోకల్ బాడీస్ అని ఉండొచ్చండి. సో లోకల్ బాడీస్ మీరు గవర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే లోకల్ బాడీస్ అని చూస్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకొక విషయం ఏమిటి అంటే మీ ర్యాంకును కూడా బేస్ చేసుకొని ఇవి ఇస్తారండి. సో మీ ర్యాంక్ టాప్లో ఉన్నట్లయితే కనుక మీకు ఈ గవర్నమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఎంపీపీ గవర్నమెంట్ రెండు క్లబ్ అయి ఉంటాయి కాబట్టి అందులో గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో మీరు ఏం చేయాలి అంటే ఆ విషయాలన్నీ కూడా కనుక్కొని అక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీకు ఏది కావాలో అదైతే ఫస్ట్ చూస్ చేసుకోండి.
ఇక్కడ ఏం థింక్ చేయాలంటే లోకల్ బాడీస్లో ఎంపీపీ గవర్నమెంట్ రెండు ఉంటాయండి. గవర్నమెంట్లో అక్కడ పోస్టులు ఉండిండొచ్చు, లేకపోయిండొచ్చు. మీరు ఏం చేస్తారో అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ రావాలి అనే ఉద్దేశంతో కనుక ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఇందులో పోస్టులు లేకపోతే మీకు మండల పరిషత్లో పోస్టింగ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీకు మంచి ర్యాంక్ వచ్చి కూడా ఇన్ కేస్ మీరు కార్పొరేషన్ మున్సిపాలిటీ తీసుకుంటే మేలు కదా అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఈ గవర్నమెంట్ కానీ ఎంపీపీ జెడ్పీపీకి కానీ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో ఇది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మొత్తం అన్నీ ఉంటాయండి. సో ఇది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వీడియో. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో అయితే 2018 డిఎస్సిలో అయితే ఈ విధంగా స్టార్టింగ్లోనే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మేనేజ్మెంట్స్ అయితే అడగలేదండి. సో మాకు ఏ విధంగా ఇచ్చారు అంటే మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళకి కాల్ లెటర్స్ అయితే పంపించడం జరిగింది. సో ఒక్కొక్కరికి 3 కాల్ లెటర్స్ 2 కాల్ లెటర్స్ అనేవి వచ్చాయి. సో హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అయితే 3 కాల్ లెటర్స్ అయితే వచ్చాయి. అది మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీపీ. సో అందులో వాళ్ళు ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉండేది, అంటే కౌన్సిలింగ్ టైంలోనే. నెక్స్ట్ కొద్దిమందికి 2 కాల్ లెటర్స్, అవి ఏమేమంటే మున్సిపాలిటీ, ఎంపీపీ. సో ఇందులో వాళ్ళకి ఏది కావాలో అది చూస్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా మేనేజ్మెంట్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో వీడియో క్లియర్గా చూసినట్లయితే కనుక మీకు ఏదైతే బెనిఫిట్ అనిపిస్తుందో, లేదంటే మీరు ఎక్కడ వర్క్ చేయాలి, ఏ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవాలనేది డెసిషన్ క్లారిటీగా తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ అయితే చూస్ చేసుకుంటారో ఇంకా అదే మేనేజ్మెంట్లో మీరు రిటైర్డ్ అయ్యే వరకు అక్కడే వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.